పద్మవ్యూహం అంటే తెలుసు కదా, తప్పించుకోను సందు లేకుండా రౌండ్ అప్ చేసుడు. ఇప్పుడు పాకిస్తాన్ సుత గట్లనే ఇరికిచ్చే పనులున్నది మన ఇండియా. మన జాగలకొచ్చి మనోళ్ళను 26 మందిని చంపితే ఊకుంటామా? మళ్ళా గా బడవేగాళ్లకు పక్క దేశంలో ఫుల్ సపోర్టు. ఉగ్రవాదులకు మేమే ట్రైనింగ్ ఇచ్చినాం, పైసా సాయం చేసినాం అని అక్కడి లీడర్లే చెప్పబట్టిరి. ఏండ్ల కమానం ఇదే రపరపుంటే ఎట్లా మరిది? ఏదోటి చేయాలి కదా. ఏహెర్రా చూసుకుందాం అన్నట్టే ఎట్లా తిరుగుతుందో చూడుర్రి. అదిగిన పాకిస్తాన్ కు 1000 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొత్త గట్టిన గంగా ఎక్స్ప్రెస్ హైవే మీదకెళ్లి ఫైటర్ జెట్లు గిట్ల విన్యాసాలు చేస్తున్నాయి. ఈడ రాత్రిపూట సుధా గాలి మోటార్లు దింపే సౌలత్ ఉందట. ఏడేం జరుగుతుందో తెలుసుకుంటానికి 250 సీక్రెట్ కెమెరాలు పెట్టిర్రు. ఇక ఇండియా బార్డర్లు ఉన్న ఊర్లు ఖాళీ చేపిస్తాన్రు. సరుకులు సౌదాలు తీసుకొని బంకర్లకి వెళ్ళిపోతున్నారు పబ్లిక్. ఇంకో దిక్కు పాకిస్తాన్ మీద పైసల దెబ్బ కొట్టాలని చూస్తుంది మన దేశం. అప్పట్లో సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రైక్ అన్నట్టు అన్ని దేశాలకు అప్పులు ఇచ్చే IMF ను 6 లక్షల కోట్ల అప్పు అడిగిందట పక్క దేశం. గా పైకంతో ఉగ్రవాదులను జాతారని కడమ దేశాలకు చెప్పి ఆపిస్తారట. అంటే సెదలు పట్టిన చెట్టును కొట్టకుండా నీళ్ళు అందకుండా ఎండబెట్టే ఉపాయం అన్నట్టు. ఇక అటు టెర్రరిస్ట్ అటాక్ మీద NIA ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటికి 60 ఇండ్లలో చెకింగులు చేసి 1900 మందిని ప్రశ్నించిండ్రు. పహల్గాం అంతటా పుణుకులాడితే 40 ఖాళీ తూటాలు దొరికినాయట. ఆ దినం కాలం చేసిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్సి భర్త పేరు మీద బ్లడ్ క్యాంప్ పెట్టింది. నాకు ముస్లింల మీద కాశ్మీరీల మీద కోపం లేదు, శాంతినే కోరుకుంటా అనుకొచ్చింది. People going against Muslims or Kashmiris, we don't want this. We want